భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈరోజు ఒక విషయాన్ని మీతో మాట్లాడడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. సమాజ పరిస్థితి చూస్తూ ఉంటే ప్రస్తుతం భయానక వాతావరణంలో ఉంది. మనిషిగా బ్రతకడం మానేసిగా మనిషి మృగమైపోయిన పరిస్థితులు మన కళ్ళకు కట్టినట్టుగా నేడు చాలా విషయాలు మనకి చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల రేప్ దగ్గర నుంచి అనేక భయానక పరిస్థితులన్నీ కూడా మన సంఘంలో మన సమాజంలో మనుషుల మధ్య జరుగుతూ ఉండడం బాధాకరమైన విచారించదగ్గ విషయం అని నేను కూడా చింతిస్తూ విచారిస్తూ మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఒక విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. మనుషులందరూ కూడా దేవుడిచ్చిన గొప్ప జీవితం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ భూమి మీద మానవ జన్మలన్నీ కూడా దేవుడిచ్చిన వరం అని భావించడం మానేసి దేవుడంటే భయం లేకుండా కనీసం మనుషులుగా బ్రతుకుతున్నాం అనే స్పృహ కూడా లేకుండా మనుషులు మృగాలైపోయి ఈరోజు చేస్తున్న వికృతమైనటువంటి కార్యకలాపాల్లో ఒకటైనటువంటిది మన ఈ మధ్య తోకల్పూడి అనే గ్రామంలో బర్రె అంటారు కదండి, గేదె. ఆ బర్రెని ఏం చేశారంటే కొంతమంది పిల్లలు అనగా యవనస్తులు వారు బాగా డ్రగ్స్ సేవిస్తారట. డ్రగ్స్కి అలవాటు పడ్డారు, మందుకు అలవాటు పడ్డారు, లేదా గంజాయికి అలవాటు పడ్డారు. ఇలా మాదక ద్రవ్యాలు సేవిస్తూ మద్యపానం అలవాటై ఏం చేశారంటే వీరు ఓ బర్రెను ఒక గేదెను రేప్ చేశారండి. బర్రెను గేదెను రేప్ చేయడం ఏంటి అసలు? ఎందుకు వీళ్ళు ఇలా తయారయ్యారు? ఏం జరిగింది అసలు? ఎందుకు ఇలాంటి మనస్తత్వం వీరికి వచ్చింది అని అంటే సమాజంలో మంచి చెడులు చెప్పేవారు లేరు గనక మంచి భయభక్తులతో పెంచే పరిస్థితులు తల్లిదండ్రులకు కానీ అక్కడ ఉన్నటువంటి గురువులకు కానీ వారి యొక్క కుటుంబానికి కానీ ఆ చుట్టూ ఉన్న సమాజానికి కానీ లేదు గనక మంచిని బోధించే పరిస్థితి లేకపోబట్టే ఈరోజు ఇలాంటి భయానక వాతావరణం మనుషుల మధ్య ఏర్పడింది. మనుషులు మృగాలై జంతువులై వికృత కార్యకలాపాలు చేష్టలు చేస్తూ ఉంటే నిజంగా బాధ వేసి ఈరోజు మీ ముందుకు నేను రావడం జరిగింది. ఇంతకీ ఈరోజు మతోన్మాదుల్ని మనం ఆలోచిస్తే వారు ఏం మాట్లాడుతున్నారంటే మా సనాతన గ్రంథాలు ఉన్నాయి, సనాతన దేవుళ్ళు ఉన్నారు, సనాతన ఆచారాలు ఉన్నాయి, వ్యవహారాలు ఉన్నాయి, సనాతన పద్ధతులు ఉన్నాయి, ఇక సనాతనమైనటువంటి అనేకమైనటువంటి కార్యకలాపాలు ఉన్నాయి. ఈ దేశంలో సనాతనం అంటే చాలా గొప్పది అని ఒక నాణ్యానికి ఒక పార్శ్వం మాత్రమేది. సనాతన ధర్మం వెనకాల ఉన్నటువంటి అసలు సిసలైన సంగతుల్ని ఆ సంగతుల్లో ఉన్న సారాన్ని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఈ కాలంలో ఈ యొక్క ఆధునిక యుగంలో ఈ యొక్క కంప్యూటర్ కాలంలో మనుష్యుడు ఇలాంటి భయంకర వాతావరణానికి అంటే మనుష్యుడే మనిషి జాతి నుంచి వేరే మృగాలతో కూడా సంభోగం చేసే స్థితికి దిగజారిపోయాడంటే ఎవరు కారణం, ఏమి కారణం? చెప్పాను కదా, సమాజంలో మంచి విద్యాబోధనలు లేవు, తల్లిదండ్రుల పెంపకాలు సరి లేకపోవడం, సమాజం సరిగ్గా లేకపోవడం, ఈరోజు సోషల్ మీడియా సరిగ్గా లేకపోవడం, వీటన్నిటి యొక్క ప్రభావం వారి మీద పడ్డదన్నది వాస్తవం. ఇకపోతే అక్కడ ఏం జరిగింది అన్నది ఒకసారి మనం వినిన తర్వాత అక్కడ ఒక రైతు ఉన్నాడు. ఆ తోకల్పూడి గ్రామంలో ఆ రైతు బర్రెల్ని పెంచుతూ ఉంటాడు, గేదెల్ని, వాటి పాలు తీస్తూ బ్రతుకుతూ జీవనం సాగిస్తూ ఉంటాడు. మరి అలా ఉంటూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే కొంతమంది ఆకతాయిలు ఎప్పుడు కూడా చుట్టుపక్కల మద్యం, మాదక ద్రవ్యాలు లేకపోతే గంజాయి ఇలాంటి సేవించి ఇలాంటివి తిరుగుతూ ఉంటారు. వారు వచ్చి హఠాత్తుగా ఏం చేశారంటే ఈ గేదెని ఎవరు లేని సమయం చూసి రేప్ చేశారని పోలీస్ కేసు కూడా అయింది. పోలీసులు కూడా వచ్చి దర్యాప్తు చేశారు. దాన్ని చెప్పడానికి కూడా చాలా సిగ్గుపడుతూ ఆ పోలీసు శాఖలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పడానికి చాలా బాధపడుతూ ఆ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ముందుగా ఆ వీడియోని మనం చూసిన తర్వాత ముందుకెళ్దాం. ఒకసారి చూడండి ఆ గేదె యొక్క రేపు దాని కార్యక్రమాలు ఎలా జరిగాయి ఏంటని ఆ రైతు అలాగే ఆ యొక్క పోలీసు వారు వివరిస్తున్న సందర్భాన్ని ఒకసారి మీరు వీక్షించండి. ఆ పగ్గం కూడా వచ్చేసింది. ఇక్కడ ఆ బోర్డు పక్కన ఎలాగంటే అండి గురవన్నాడు లోపల పాలు కట్టేసి లోపల కట్టేసి దాని మీద ఆహారం వేసేసి వెళ్ళిపోయాడు. నల్లాటే లక్ష్వరం అనగా గురవన్నాడు వేరే వాళ్ళు అంటే ఏదో వాడు పక్కకి పక్కన పట్టుకొచ్చింది. గురవన్నాడు నైటు అవి గంజా తాగినాడు కానీ మందు తాగలేదు కదండి. ఈ 4 కాళ్ళు కట్టేసింది. ఏదని ఎత్తు చేసి మానభంగం చేసి పడగొట్టి మానభంగం చేసి వెళ్ళిపోతుంది. నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఇలాగ ఒంట్లాగా నాకు ఉనిగిపోతుందండి. ఆ తాడు కొత్తగా కట్టింది, బారుగా కట్టిన తాడు కొత్తగా కట్టేసానండి. తర్వాత చింగిచ్చి పశువుల దాట గారికి ఫోన్ చేసి రప్పించానండి. పశువుల దాట గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాన్ని 4 పగ్గాలు కట్టేసి మానభంగం చేశాడు కనపడుతుంది. గూలీ తీసేశారు.
ఏది 40 2 మాసాలు వెళ్తుంటే ఎందుకంటే లైన్లో పడదాం అని పరిశుద్ధార్థ గారు వెయిటింగ్ చేస్తున్నారండి. ఇది మా గంజా కానీ మందు కానీ తాగిన వాళ్ళు ఈ పని చేశారండి. మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని, అన్యాచురల్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ ఉంది. దాని మీద మేము స్థానిక వెటర్నరీ డాక్టర్ గారికి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది. వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. చూసారు కదా, ఏంటిది వికృతమైనటువంటి చర్య చేష్ట అని మనం ఆలోచిస్తే సమాజం ఖచ్చితంగా మానవత్వాన్ని కోల్పోయి జంతువు మృగతత్వంలోకి వెళ్ళిపోతుంది అనడానికి పరాకాష్ట ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇలాంటివి చాలా జరిగాయి. అందులో ఒకటి. ఇంతకీ ఇది జరగడానికి కారణం ఏంటి? సనాతన గ్రంథాలు, సనాతన దేవుళ్ళు, సనాతన గొప్పతనం ఇలా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలు మీకు చెప్పి ఈ సమాజానికి సనాతన గ్రంథాలు అవసరమా, లేకపోతే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అవసరమా, బైబిల్లో మంచి చెప్పారా, సనాతన గ్రంథాల్లో మంచి చెప్పారనే ఒక విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాను. గేదె రేప్ ఇన్సిడెంట్ సనాతన గ్రంథంలో మీరు ఆశ్చర్యపోయే సందర్భం ఒకటి చూపిస్తాను. దేవి భాగవతం అనే ఒక గ్రంథం ఇది. ఈ దేవి భాగవతంలో 18 పురాణాల్లో ఉన్నటువంటి ఒక పురాణము దేవి భాగవతము. ఈ దేవి భాగవతంలో ఉన్నటువంటి విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. మహిషాసుర జన్మ వృత్తాంతము పేజీ నెంబర్ 275లో ఒక సందర్భం ఉంది. దాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అది ఏంటి, అసలు ఏం మాట్లాడారు, అందులో ఏముంది, ఏం సందర్భం, ఏమి రాసుకున్నారు, కథ అయినప్పుడు కల్పితమైనప్పుడు ఇలాంటి భయంకరమైనటువంటివి రాసుకుని సమాజం ఇవి చూసి ఏమి నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలంటే చదువుదు. అక్కడ రంభాసుర అనే ఒక అసురుడు ఉంటాడు. రంభాసుర ఎంత మూర్ఖత్వం, నీ తలను నువ్వే నరుక్కుంటావు అంటే తపస్సు చేసి తన తలను నరుక్కుని ఎవరినైతే మరి ఆయన రప్పించుకోవాలనుకుంటున్నాడు, ఏ దేవుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నాడో అక్కడ తపస్సు చేస్తూ రంభాసురుడు తలను నరుక్కోవడానికి ప్రయత్నించినప్పుడు, రంభాసుర ఎంత మూర్ఖత్వం, నీ తలను నువ్వే నరుక్కుంటావా, చచ్చి ఏమి సాధిస్తావు, ఆత్మహత్య మహాపాతకం, పిచ్చివాడ విరమించు, ఏం కావాలో వరం కోరుకు అన్నాడు. రంభాసురుడు జుట్టును ఖడ్గాన్ని విడిచిపెట్టి అగ్నిదేవుడికి చేతులు జోడించాడు. అగ్నిదేవ అంటే ఇక్కడ అగ్నిదేవుడికి ఏం చేశాడు, తపస్సు చేస్తే అగ్నిదేవుడు వచ్చాడట. జాగ్రత్తగా వినాలి. అగ్నిదేవ, నా తపస్సుకు నువ్వు సంతుష్టుడు అయినట్టయితే త్రిలోక విజేతను పుత్రుడుగా అనుగ్రహించు. దేవదానవులకు అజేయుడు, కామరూపధారి, మహాబలశాలి, సర్వలోక వందితుడు అవ్వాలి. అలాంటి పుత్రుడు కలిగేట్టు వరం ప్రసాదించు అని అభ్యర్థించాడు. బాగుంది ఇక్కడ వరకు. రంభాసురుడు ఏమడిగాడంటే అగ్నిదేవుడికి అడిగాడట, నాకు గొప్ప పుత్రుడు నువ్వు, ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క దేవతల్ని దానవుల్ని అందరికంటే గొప్పోడు, అజేయుడు, కామధారి, మహాబలశాలి, సర్వలోక వందితుడు, మంచి పుత్రుడు నువ్వు అన్నాడు. ఓకే, బాగుంది ఇక్కడ వరకు. అగ్నిదేవుడు అంగీకరించాడు, ఓకే చేశాడు. నీ మనస్సు ఏ కామినిపై లగ్నం అవుతుందో ఆమె వల్ల నీకు నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడని చెప్పి అదృశ్యమయ్యాడు. ఇక్కడ విషయం ఏంటంటే పూర్వకాలంలో ఇక్కడ రాయబడినటువంటి గ్రంథాలు, ఈ కల్పిత గ్రంథాల్లో కూడా తపస్సులు చేశారని అసురులు ఏం కోరుకున్నారంటే తపస్సు చేసినప్పుడు భయంకరమైనటువంటి ఆ కోరికలు కోరారని, అవి వికృతం అయ్యాయని మనందరూ కూడా కొన్ని విషయాల్లో మనకు చదువుకున్నవి, మాటల ద్వారా తెలుసుకున్నవి, కొన్ని సీరియళ్ళు సినిమాల ద్వారా చూసినవి, ఇవన్నీ కూడా ఈ సమాజంలో ఉన్నాయి, అర్థమవుతూ ఉన్నాయి. అయితే అలాగే ఒక సందర్భం రంభాసురుడు అగ్నిదేవుడికి పూజ చేశాడట. చేసిన తర్వాత లేదంటే ప్రార్థించాడు, తపస్సు చేశాడు, ఏదో మొత్తానికి చేశాడు. చేసిన తర్వాత ఆ అగ్నిదేవుడు వరం ఏమి ఇచ్చాడంటే, నీ మనస్సు ఏ కామినిపై లగ్నం అవుతుందో ఆమె వల్ల నీకు నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడని చెప్పి అదృశ్యమైపోయాడు. ఎవరి మీద నీకు మోజు కలుగుతుందో, ఎవరితో నువ్వు సంభోగం చేస్తావో, నువ్వు కోరుకున్నటువంటి కొడుకు నీకు పుడతాడని చెప్పి వరం ఇచ్చి వెళ్ళిపోయాడండి. ముందుకెళ్దాం. రంభాసురుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తూ దారిలో యక్షులు క్రీడిస్తున్న ఒక రమణీయ ప్రదేశాన్ని చూశాడు. అది యక్షుల అంటే కొంతమంది ఉన్నారులేండి, వారు క్రీడిస్తున్న ప్రాంతాలట. అక్కడ ఆ రమణీయ ప్రదేశాన్ని చూశాడు. అక్కడ ఒక గేదె ఏముందంటే ఒక గేదట. ఒక గేదె అంటే మహిషి.
వీరి భాషలో ఏమని ఉందంటే మహిషి. అక్కడ ఒక గేదె మహిషి కనిపించింది. మహిషి కనిపించిందంట. మహిషి కనిపిస్తే, గేదె కనిపించింది. ఎదకు వచ్చి కామార్తి అయి విహరిస్తోంది. దాన్ని చూడగానే రంభుడి మనసు చలించింది. ఇక్కడ విషయం ఏంటంటే ఆ గేదంట వయసుకు వచ్చిందంట. వయసుకు వచ్చి కామార్తి అయి విహరిస్తుంది. జోడు కోసం తిరుగుతూ ఉందంట. ఏంటి, గేదెకి వయసు వచ్చింది, జోడు కోసం తిరుగుతూ ఉంటే ఈ రంభాసురుడు అక్కడ చూశాడట. దాన్ని చూడగానే రంభాసురుడి మనసు చలించింది. ఇదండి, గేదెను చూసి రంభాసురుడు సాక్షాత్తు వీళ్ళు భాష ప్రకారం ఎలా మాట్లాడాలంటే తపస్సు చేసి అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకొని కోరాడు మంచి కొడుకు రావాలని. అయితే నువ్వు ఎవరిని చూస్తే వాళ్ళతో మరి నువ్వు సంభోగం చేస్తావు, ఎవరైనా పర్వాలేదు. ఇక్కడ వరం ఇచ్చినోడికి బుర్ర ఉండాలి కదా. మనిషితో ఒకవేళ సంభోగం చేస్తే మనిషి పుడతాడు కదండి. పుక్కిట పురాణాల్లో రాయబడినటువంటి ఎంత భయంకరమైన మాటలంటివి. అగ్నిదేవుడు వరం ఇచ్చినప్పుడు నువ్వు ఏ మనిషితో వెళ్ళినా, ఏ మనిషితో పోయినా నీకు మంచి కొడుకు పుడతాడు అన్నాడు అనాలి. ఎవరు లేరు, నువ్వు ఎవరితో వెళ్ళిపోయినా పర్వాలేదు, జంతువులతో వెళ్ళిపోయినా, మనుషులతో వెళ్ళిపోయినా, ఎవరితో వెళ్ళినా నీకు కొడుకు పుట్టేస్తాడు అని అన్నట్ట ఆలోచించాలి. ఇక్కడంటే రాసుకున్నోడికి కూడా కొంచెం జ్ఞానం లేదు. ఇక్కడ ఒక అసురుణ్ణి తప్పుగా చూపించాలన్న ఉద్దేశంతో రాయించిందో ఏమో కానీ అసలు అసురుడంటే వీళ్ళ దృష్టిలో మనుషుడేనండి, చెడ్డవాడు. ఒక చెడ్డవాడైనా అసురుడు గుణాలు ఉన్నవాడు. లేదంటే వీడు ఒకవేళ కానీ ఆ గేదెతో సంభోగిస్తే ఏం పుట్టాలి? మనిషి పుట్టాలి, గేదె పుట్టాలి? మీరే ఆలోచించండి. ఒకవేళ రాక్షసుడే అనుకుందాం, రాక్షసుడి గేదెతో సంభోగిస్తే ఎవరు పుట్టాలి? రాక్షసుడి పుట్టాలా, గేదె పుట్టాలా? ఆలోచించండి. ఇలా ఉంటాయండి వీరి యొక్క గాథలు. దాన్ని చూడగానే రంభుడి మనస్సు చలించింది, సంగమించాడు. గేదెతో ఏం చేశాడంటే సంగమించాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఈ సనాతన గ్రంథాల్లో ఇలా జంతువులతో సంభోగించడం ఉంది. నాకు తెలిసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇది చదివే ఉండాలి. వాళ్ళు ఇలా చేస్తే తప్పే ఉంది, గ్రంథంలోనే రాసి ఉంది కదా, దీన్ని చేస్తే తప్పే ఉందని అనుకున్నారేమో. అందుకే కదా గేదె దగ్గరికి వెళ్ళి రేపు చేయడం ఏంటంటే అసలు ఎక్కడ నేర్చుకున్నారు, ఎవరు చెప్పారు? నాకు తెలిసి ఎవరో ఈ మాటలు చెప్తే వినుండాలి, ఇలాంటి పనులు చేసి ఉండాలని నేను అనుకుంటున్నాను. రంభుడి మనసు చెలించింది, సంగమించాడు. అది గర్భవతి అయిందంటే ఏంటి? గేదె గర్భవతి అయిందంటే చూడండి. ఇక్కడ విషయం ఏంటంటే గేదె గర్భవతి అంటే బర్రె గర్భవతి అయిందండి అంట. రంభాసురుడు అనేవాడు గేదెతో సంభోగిస్తే గేదె గర్భవతి అయి ఏం చేసిందంటే అది గర్భవతి అయ్యింది. దాన్ని తీసుకుని తన పాతాళ నగరానికి వెళ్ళాడు. అక్కడ పాతాళ నగరం అంటే అయింది. దున్నపోతులను కాపలా పెట్టాడు. ఒక రోజున ఒక దున్నపోతు కామార్తి అయి ఆ రాజమహిషి గేదె వెంట పడింది. దున్నపోతులు కాపలా పెట్టాడు దేనికి? ఈ యొక్క గేదెకి. అందులో ఒక దున్నపోతు చూసి ఈ గేదె వెనకాల పడ్డదట. ఏ రంభాసురుడు అయితే గేదెను కూడాడో ఆ రంభాసురుడు ఆ పాతాళం అనే తన చోటుకి తీసుకువెళ్తే అక్కడ ఈ యొక్క ఎవరైతే ఈ గేదెకి దున్నపోతులు కాపలా పెట్టాడో దున్నపోతుల్లో ఒకటి గేదెను ఏం చేసిందంటే మరలా రేపు చేయడానికి పరిగెట్టించిందంట. రంభుడు స్వయంగా వచ్చి ఆ దున్నపోతుని ఎదిరించాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. ఇదండి, రంభుడికి ఆ యొక్క గేదెకి యుద్ధం జరిగింది. రంభుడి పిడికృద్దులకు ఆ దున్నపోతు చలించిపోతూనే తల విసిరింది. బలమైన కొమ్ములతో గుండెల్లో పొడిచింది. వాడు నేలకు ఒరిగిపోయి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు. ఎవరో రంభుడు. ఎంత తపస్సు చేసినోడు దున్నపోతు చేతిలో చచ్చిపోయాడట. దున్నపోతు ఆ గేదె ఏదైతే ఈ యొక్క రంభుడు కూడిన గేద, రంభుడికి ఏదైతే ఇష్టపడిన గేద, ఏదైతే చూలు వచ్చిన గేద, కడుపు వచ్చిన గేద ఉందో ఆ గేదెను మరలా ఒక ఈ యొక్క కాపలా పెట్టినటువంటి దున్నపోతుల్లో ఒకటి రేపు చేయాలని అనుకుంటే, వీడు ఆపాలనుకుంటే ఆ దున్నపోతు ఈ రంభుడిని చంపేసిందంట, రంభాసురుణ్ణి. ఓకేనండి. తన భర్త రంభుడు మరణించడంతో ఆ చూడి గేదె దుఃఖాన్ని తట్టుకోలేక భయంతో పరుగులు తీసి యక్షులను శరణ వేడింది. కామమోహితమైన ఆ దున్నపోతు వెంటబడి వచ్చింది. యక్షులు గమనించారు, గేదెను కాపాడాలనుకున్నారు. యుద్ధానికి దిగారు. ఘోర యుద్ధం జరిగింది. కడపటికి దున్నపోతు మరణించిందంట. దున్నపోతుని చంపడానికి ఎవరు వచ్చారు? యక్షులు వచ్చారట. ఎంతమంది యుద్ధం చేస్తే ఇక్కడ ఏంటండి ఇదే? దున్నపోతు యుద్ధం చేసిందంట. దున్నపోతుని ఆఖరికి చంపేశారంట. చంపిన తర్వాత యక్షులు ఊపిరి పీల్చుకున్నారు. గేదెను ఓదార్చి ధైర్యం చెప్పారు. గేదెనంట, రంభుడు కూడిన గేదెని ఓదార్చి ఏం చేశారంటే ధైర్యం చెప్పారు. రంభుడి మృతదేహానికి అగ్ని కార్యం కోసం చితి పేర్చారు. కళేబరాన్ని తెచ్చి చితిపై పెట్టారు. నిప్పు ముట్టించారు. అల్లంత దూరం నుంచి చూస్తున్న చూడి గేదె దుఃఖ ఆవేశాన్ని తట్టుకోలేక పరుగున వచ్చి చితిలో ప్రవేశించిందంటే సాగమనం అయిపోయిందంటే రంభుడితో పాటు చిత్తులో పడిపోయి గేదె చచ్చిపోయిందంటే సతీకి సాగమనం. గేదెకు కూడా సతీ సాగమనమే. రంభుడి కోసం ఏం చేసిందంటే గేదె వచ్చి చచ్చిపోయిందంటే ఇది
ఆ అగ్నిలో దూకి చచ్చిపోయిందంట. ఇదండి సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యపోయి నిశ్చేష్టులై చూస్తున్నారు. అంతలోకి చితిమంటల నుంచి మహిషుడు ఆవిర్భవించాడు. ఇతడే మన మహిషాసురుడు, రంభుడి కొడుకు. మహిష రాక్షసుల రూపాల కలయిక, తండ్రి రాజ్యానికి వారసుడే పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఇదండి ఆ రంభుడి కొడుకు ఎవరంటే మహిషాసురుడు. ఇది చెప్పడానికి, ఈ కథ చెప్పడానికి ఇంకేది దొరకకుండా గేదెని రంభాసురుడు కూడాడని, ఆ గేదెకి రంభాసురుడికి మహిషాసురుడు పుట్టాడని కథ రాసుకొని, ఎంత భయంకరమైనటువంటి కథలో మీకు చెప్పాను కదా. మా సనాతన ధర్మంలో సాంప్రదాయం ఇంకేంటంటారు, మా సనాతన ధర్మంలో అది, మా సనాతన ధర్మంలో ఇది, మా సనాతన ధర్మం ఎప్పటిది, మా సనాతన ధర్మంలో ఎన్ని మాటలు చెప్తారు. మరి ఇలాంటివి చెప్పరేమి? ఇది అసలు నిజంగా నమ్మే కథ అంటారా? ఇది అసలు వినే కథ అంటారా? మళ్ళీ ఈ కథలు చదివితే అంటే మనకేమొస్తాయి, స్వర్గాలు ప్రాప్తిస్తాయని చెప్పి పూర్వ జన్మలో చేసిన పాపాలు కూడా పోతాయని ఇలాంటి తప్పుడు కథలు, అల్లిన కథలు, పేర్చిన కథలు, కూర్చిన కథలు, ఊహలతో రాసిన కథలన్నింటినీ మనకు అంటగడితే సమాజం చెడిపోతే బాగుపడుతుందా? మరి ఇలాంటి కథలు విన్నప్పుడు గేదెల్లేటి ఇక రాబో కాలంలో కుక్కల్లే జంతువులు కూడా రేప్ చేసే పరిస్థితికి తెచ్చిపెట్టే భయంకరమైన గ్రంథాలు ఏమైనా ఉంటే అవి సనాతన గ్రంథాలండి. మీరు నమ్ముతారా? మరి ఆలోచించండి. అది చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. వాళ్ళు ఎందుకు చెడిపోయారంటే ఇలాంటి గ్రంథాలు, ఇలాంటి నీచమైన ఒక రాక్షసుడు అంటే ఒక మనిషే, రాక్షస తత్వం ఉన్నది అని చెప్పడానికి ఇది రాశారు. ఆ మనిషి అంట వెళ్ళి ఎవరిని కూడాడట, ఒక గేదెను కూడాడట. మనిషి వెళ్ళి గేదెను కూడితే మనిషి పుడతాదా, గేదె పుడతాదా? అసలు మనిషి గేదెను కూడడం ఏంటి? అసలు జంతువులను కూడొచ్చా? మనిషి జాతికి ఇది అవమానం కదా. పోనీ రాక్షస జాతి అనుకుందాం అందాకలా. పోనీ రాక్షసుడు వెళ్ళి గేదెను కూడితే రాక్షసుడు పుడతాడా, గేదె పుడతాదా? ఏంటి అసలు గేదెను కూడడం ఏంటి? తపస్సంపన్నుడు అయినటువంటి ఆ రంభుడు వెళ్తూ ఉన్నప్పుడు అగ్నిదేవుడు తప్పని చెప్పలేదేమి, వరం ఇచ్చి వెళ్ళిపోయాడంట. మరి తపస్సు చేసినప్పుడు నీకోసం తపస్సు చేశాడు కదా అగ్ని. తపస్సు చేసినప్పుడు ఇలాంటి ఆ వరం ఇచ్చినప్పుడు నువ్వేం చెప్పాలంటే ఇలాంటి తప్పు పని చేయకూడదు, ఇది తప్పు అని ఆపాలి కదా. మరలా వచ్చి అగ్ని వచ్చి ఆపలేదు. నువ్వు ఎవరిని కూడినాని అంటున్నాడు. అంటే జంతువులు కూడినా కూడా వరం ఫలిస్తుందా? జంతువులను కూడినా సరే వరం ఇచ్చేస్తాడా? అంటే ఇక్కడ ఈ కథ ఎంత దారుణమైందంటే ఆలోచించమనవి చేయించున్నాను. ఇక బైబిల్ గురించి చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఇలాంటి పుక్కిటి పురాణాలు రాసి సమాజాన్ని తప్పుత్రోవలోకి తోసి సమాజం అంతా పాడు చేసి ఈరోజు గేదెని రేప్ చేశారు. రేపు ఇంకోటి చేసిన అక్కర్లేదు. ఎందుకంటే అలాంటి సందర్భాలన్నీ కేవలం సనాతన గ్రంథాలుగా చెప్పుతున్నటువంటి ఇవి ఏవైతే పురాణాలు ఉన్నాయో, ఇతిహాసాలు ఉన్నాయో వాటిలో రాయబడి ఉన్నాయి. ఇలాంటి సంగతులు ఎన్నో మేము చెప్పాం. ఇది ఒకటే. ఎందుకంటే ఇప్పుడు గేదెను రేప్ చేశారు కాబట్టి ఎక్కడైనా ఉందా అని పరిశీలిస్తే దేవి భాగవతంలో రంభుడు అనేవాడు మరి అగ్నికి తపస్సు చేసి ఏం చేశాడంటే వరం పొంది గేదెను రేప్ చేసి ఆ గేదె కోసం ఫైట్ చేసి చచ్చిపోతే, గేదె సహగమనం అయిపోతే ఏమైందంటే అందులో అగ్గిలో దూకి చచ్చిపోతే అప్పుడు ఆ అగ్గిలోంచి ఎవరు పుట్టారంటే మహిషాసురుడు పుట్టాడంటే. ఇదండి. మరి ఈ మహిషాసురుడిని మర్దించడానికే ఎవరు వచ్చారంటే ఎవరు మహిషాసుమర్దిని అని ఆ దేవి వచ్చింది, అవతారం ఎత్తిందని చెప్తారు. ఏమండి ముందు కదంతా నమ్మేదంటారా? ఆలోచించండి ఒకసారి. ఇలాంటి కథలతో, ఇలాంటి భయంకరమైనటువంటి రాతలతో, పిచ్చి రాతలతో సమాజాన్ని భ్రష్టు పట్టించి గేదెలను కూడా కూడే పరిస్థితి తీసుకొచ్చిన సనాతన గ్రంథాలు. ఇక బైబిల్ ఏం చెప్పిందో మీకు మాట చెప్పి నేను ముగించాలని నేను అనుకుంటున్నాను. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో, ఇది పరిశుద్ధ గ్రంథమే ఎప్పటికైనా. ఎందుకంటే సమాజ హితవు పలికి సమాజం బాగుండాలని, సమాజంలో మంచి చెడులు నేర్పించి మనిషిని మనిషిగా నిలవబెట్టి మనుషుల యొక్క వ్యక్తిత్వాలు, మనిషిని యొక్క జీవన విధానము, మనుషులు ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్పిన ఏకైక గ్రంథం ఏదైనా ఉంటే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి లేవీకాండము 18వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. ఏ జంతువునందు నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. ఏమన్నాడు చూసారా? ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు. ఇది విపరీతము. ఏం చెప్పాడు తెలుసా? జంతువులతో సంభోగం చేయకూడదు. మీరు మనుషులు ప్రత్యేకింపబడిన వారు, దేవుని స్వరూపం కలిగిన వారు, మీరు జంతువులుగా ప్రవర్తించడానికి వీలు లేదు. మీరు జంతువులు కాదు, మనుషులు. మీరు జంతువులతో సంభోగం చేయకూడదు, ఇది తప్పు అని దేవుడు చెప్పాడుగా. ముందుకు వెళ్దాం. నిర్గమాకాండము 22వ అధ్యాయం 19వ వచనం కూడా, మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందవలెను. మృగ సంయోగం ఎవడైతే చేస్తాడో, ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తాడో వాడికి మరణ శిక్ష అన్నాడు దేవుడు. చూసారా? ఎందుకు చెప్పాడంటే మనుష్యుడి యొక్క పరిధులు దాటి
జంతు పరిధుల్లోకి వెళ్ళిపోయి జంతువుల్లా మనిషి ప్రవర్తిస్తే చివరికి దేవుడు మరణశిక్ష వేయమన్నాడు. ఈరోజు కూడా పోలీసులు ఏమంటున్నారంటే మేము దర్యాప్తు చేస్తున్నాం, అలాంటి వాళ్ళు ఎవరున్నారో వారిని పట్టుకుంటాం, తప్పకుండా శిక్షిస్తామని వారు కూడా అంటున్నారు. పాత నిబంధన కాలంలో మోషే గారు రాసినటువంటి మరి కాండాలలో ఒకటైనటువంటి నిర్గమాకాండంలో ఏం చెప్పారంటే మృగ సంయోగము చేయవాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. మృగ సంయోగం చేసిన వాడు ఏమవుతాడంటే మరణశిక్ష నొందుతాడట. ఆలోచించండి ఒకసారి. ఇది బైబిల్ నేర్పించింది ఏంటంటే మృగాలతో జంతువులతో సంభోగం చేయకూడదు, చేయడానికి వీలు లేదు, మీరు శిక్షార్హులు అవుతారు మీరు. ఎందుకంటే మానవులు దేవుని పోలిక చెప్పిన దేవుని స్వరూపమందు పుట్టినవారు మీరు గనక మీరు ప్రత్యేకింపబడిన వారు. మానవుడు మృగంతో కానీ జంతువుతో కానీ సంభోగం చేయకూడదు, వాడు శిక్షార్హుడు, వీలైతే వాడి యొక్క మరణ శిక్షకే పాత్రుడు అంటున్నాడు. ఎందుకంటే మానవత్వం చచ్చిపోయినప్పుడు, క్రూరత్వం వచ్చినప్పుడు మానవుల మధ్య వాడు బ్రతకడానికి వీలు లేదు, అవకాశమే లేకుండా దేవుడు చేసి వాడికి మరణ శిక్ష విధించమన్నాడు. ఆలోచించండి. ఇప్పుడు సమాజానికి ఏది మేలు చెప్పాలి. ఇప్పుడు ఆ గేదెను రేప్ చేశారంటే ఖచ్చితంగా వీరి సనాతన గ్రంథాల్లో గేదెను రేప్ చేసిన సందర్భం ఉంది. కానీ బైబిల్లో జంతువుల దగ్గరికి వెళ్ళకూడదు, ఇది శిక్షార్హం అని ఉంది. ఇప్పుడు చెప్పండి, సనాతన గ్రంథం సమాజానికి పనికొచ్చేవా, ఈ గ్రంథాలు లేదా పరిశుద్ధ గ్రంథం బైబిల్ పనికొచ్చేదా అని మీకు చెప్పడానికి నేను ఈరోజు ముందుకు వచ్చాను. చాలామంది మతోన్మాదులు ఏదో నా కౌంటర్ని ఏదో మాట్లాడుతూ కొన్ని వీడియోలు పెట్టారట. తప్పకుండా వాటి మీద కూడా స్పందిస్తాను. ఎలా స్పందిస్తానంటే బైబిల్ వర్స్ మీ సనాతన గ్రంథాల మీద స్పందిస్తాను. ఖచ్చితంగా మీకు ప్రశ్నలు వేస్తాను, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే తెల్లవారు లేచిన దగ్గర నుంచి సేవకుల మీద, బైబిల్ మీద, లేకపోతే క్రైస్తవ్యం మీద, మేము నమ్మే ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు మీద ఏం చేస్తున్నారంటే ట్రోల్స్ అట, రోస్టింగ్ అట, ఎలా మాట్లాడుతున్నారు. మరి నేను ట్రోల్స్ చేయను, రోస్టింగ్ చేయను, కానీ వాక్యంతో లేదా పరిశుద్ధ గ్రంథంతో మీ తప్పులన్నీ బయట పెడతాను. మీ గ్రంథాలను చూపించి ఇది రోస్టింగే అనుకుంటారో ట్రోలింగే అనుకుంటారో మీకే విడిచిపెడతాను, కానీ సత్యాన్ని మాత్రం బయటికి రావడానికే ప్రయత్నిస్తాను. ఇలాంటి ఘోర ఘటనలు మన సమాజంలో, మన జీవితాల్లో, మన పిల్లల్లో, మన కుటుంబాల్లో జరగకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మరి దేవుడు సత్యాన్ని ప్రపంచానికి బయలుపరిచి మనిషిని మనిషిగా మార్చే మాట సువార్త రూపంలో ప్రతి ఒక్కరికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.